సార్ నిన్న పులివెందుల ఎమ్మెల్యే మిర్చి సందర్శన సందర్భంగా చాలా మంది రైతులకు సంబంధించిన మిర్చి బ్యాగులు మాయమయ్యాయని అవన్నీ నేను చీప్గా నేను మాట్లాడను, కానీ వాళ్ళు అన్యాయం జరిగింది అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం. ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, కంటెస్ట్ చేసే అభ్యర్థులకు పనిచేస్తుంది, అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది. కానీ విచిత్ర వాదన, మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి, ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి ఆడడం, వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ వేర్ నేను అనేదంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది. అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాలను చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు ఎవరికి రాలేదు. ఒక రకమైన హంగామా సృష్టించారు. దాంతో రైతులు మార్కెట్లో ఉండే వాళ్ళు కూడా బయటకు పారిపోయే. నేనేమంటానంటే సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు, లేకుంటే ఒక ప్రెస్ ద్వారా చెప్పచ్చు, లేకుంటే గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు. అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడచ్చు. మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి. ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్ని చూస్తారు కదా మీరు. చెప్తున్నాగా ఇప్పుడు నా స్థాయి ఏంటి, నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్గా వచ్చాయి. నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడేవిట్ ఏంటి అని అడగచ్చు. నేను పార్టీ కాదు, అసిస్ట్ ద కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు, కొంచెం కింద బెంచ్ క్లర్క్ స్థాయిలో పెట్టారు అనుకో, కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్ది తగ్గించి. అంచేత దీని మీద పోనీ అలా ఇటేపు వచ్చి ప్లేడర్ చదివిన కూర్చుని మనం మాట్లాడచ్చా అంటే అది లేదు. కోర్టు వారు ఏమన్నా అడిగితేనే నేను నోరిప్పాలి తప్ప నేను అనుకోవడం. నేను 2-3 సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని అడిగాను. కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు ఎందులో ఉన్నా ఇంటర్ఫీర్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు, ఖచ్చితంగా కోర్టు రికార్డ్ చేయాలని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే కోర్టు వారు నిన్ను అడిగినప్పుడే నువ్వు చెప్పాలి అని కొంతమంది చెప్పారు. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని మౌనంగా ఉన్నాను. డెఫినెట్గా ఒక జడ్జిమెంట్లో ఒక ఆర్డర్, డాకెట్ ఆర్డర్ అంటారు, ఒక ఆర్డర్లో రాశారు క్లియర్గాను. ఇది సిద్ధార్థ లోదరా గారు ఈయన ఎలాగ ఇంటర్ఫీర్ అవుతాడని ఎత్తినప్పుడు ఆ డాకెట్ ఆర్డర్లో అరుణ్ కుమార్ ఏం చెప్పాడు అన్నది ఆఖరి రోజున ఉంటాము. ఆయన చెప్పేవన్నీ కూడా కంక్లూజన్ స్టేజ్లో తీసుకుని దాని మీద డిసైడ్ చేస్తాం అని డాకెట్ ఆర్డర్లో రాశారు. కాబట్టి మనం అన్నీ వినాలి ఇప్పుడు, లేకపోతే అసలు వెనక్కలేదు అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎందుకు వినాలంటే ఆఖరిలో మనం ఏదో చెప్పాలి కదా. వింటున్నాను, చెప్తాను.
చెప్పినప్పుడే ఇక ముందు చెప్పకూడదు. చెప్తే అసలు ఈ ప్రెస్ మీట్లు నేను మాట్లాడిన మాటల వల్లే మొత్తం అసలు వాళ్ళకంతా సర్వనాశనం అయిపోయినట్టుగా సిద్ధార్థ గారు సుప్రీంకోర్టులో చెప్పాడు. ఈనాడు వాళ్ళు ఆ మాట అంటే ఎంత బాధగా ఉంటుంది. ఈనాడు పొద్దున్న లేచేటప్పటికి దడదరా ఎవరికి కావాలంటే వాడిని మొత్తం గాలి తీసేయగలరు. అది చిట్ ఫండ్ కంపెనీ, అదే కన్ఫ్యూజను. నేను అనేక సార్లు ఇక్కడ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ కోర్టులో శిక్ష పడిందా లేదా అన్నది నేను ఏనాడు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకోలే. రామోజీరావు గారిని కానీ వారి సంస్థలను కానీ నాశనం చేయాలని అనేటువంటి ఉద్దేశం కానీ ఆ కక్ష కానీ నాకు ఉండే అవకాశమే లేదు. మనదంతా లోక సంస్థ సుఖినోభవంతు. కానీ ఒక యద్యదాచరతి శ్రేష్ఠ, అనేకసార్లు చెప్పాను ఈ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఒక ఫామ్లో ఉన్న శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం సమాజం అంతా కూడా అది ఫాలో అవుతుంది. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, నీ యుద్ధంలోంచి నువ్వు పారిపోయావంటే ఓహో ఇది కరెక్ట్ అనమాటని రేపు నుంచి అందరూ పారిపోవడం మొదలెడతారు. నీకు పారిపోవాలని ఉన్నా సరే నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి కాబట్టి దెబ్బలాడవలసిందే.